నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పసుపు బోర్డు సాధించిన ధర్మపురి అరవింద్ కు పాలాభిషేకం చేశారు స్థానికులు. ఈ కార్యక్రమంలో మోతే గంగారం, బాడిదిరెడ్డి, చెలిమిర నవీన్, సేవల నాయక్, ఎజ్జా శ్రీకాంత్, కరకపెద్ద బాలరెడ్డి, సనగుల వినయ్, మేతరి నారాయణ, లోలం గంగారెడ్డి, చంద్రబాబులి, కోమటి దాసు, ఏలాల రాజేశ్వర్, కచ్చకాయల గంగాధర్, హంసల నాయక్, బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ ఎన్ సురేష్లతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ఇదివరదాకా 70 ఏళ్ళ నుండి పసుపు పండించినాము. ఎన్నడూ తగిన ధర రాలే. ఇప్పుడు తగిన ధర రావాలని కోరుకుంటున్నాం. మన నిజామాబాద్కు పసుపు బోర్డు అంటే పసుపు స్పైసెస్ బోర్డు తీసుకురావడం జరిగింది. అది మరి హామీ ఇచ్చిండు. ఇంతకుముందు మన ఎంపీ సాబు అరవింద్ ధర్మపురి గారు హామీ ఇచ్చిన ప్రకారము మోడీ దగ్గర ఎంతో కష్టపడి ఈ యొక్క పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు మరి అరవింద్ అన్నకు ధన్యవాదాలు. అదే ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి రైతులకు చాలా మేలు జరుగుతుందని అందరం కోరుకుంటూ రైతుల తరపున ఇప్పుడు నిజమైన రైతులు కూడా ఇక్కడ పాలాభిషేకం చేసారు. అందుకోసము మరి అందరి తరపున మీకు ధన్యవాదాలు. పసుపు బోర్డు సాధించిన సందర్భంలో ఈరోజు మా నరేంద్ర మోడీ అదేవిధంగా అరవింద్ అన్న గారికి, దినేష్ అన్న గారికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నాము. ఈ శుభ పరిమాణంలో రైతులందరూ ఆనంద ఉత్సవాలతో సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. అరవింద్ అన్న నాయకత్వం, దినేష్ అన్న నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఆ రోజు ఎలక్షన్లలో హామీ ఇచ్చిన విధంగా మా అరవింద్ అన్న గారు పేపర్ మీద రాసిచ్చారు. ఎలాగైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారో ఆ మాట కట్టుబడి నిలుస్తున్నారు. కాబట్టి ఈరోజు నిరూపించి చూపించారు. బీజేపీ అంటే కేవలం మాటలకే కాదు, నిరూపించి చూపిస్తామని ఈరోజు పసుపోడు మన నిజామాబాద్కి తీసుకొచ్చి చూపించారు. కాబట్టి మా అరవింద్ అన్నకు ప్రత్యేకంగా దర్పల్లి మండల శాఖల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మన కవితక్క గారు బోధనలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, కానీ ఇప్పటిదాకా దాన్ని వాక్స్ కూడా తీయలేరు. దాన్ని మేము ఖచ్చితంగా నిరాశన వ్యక్తం చేస్తాము. నెక్స్ట్ మా అరవింద్ అన్న గారు ఇంకో హామీ ఇచ్చారు, జక్రాన్పల్లికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని. తీసుకొచ్చేదాకా కూడా మా అన్నకు మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, అన్న ఇంకోసారి కూడా రెండవది మన జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మా అందరినీ సంతోషపరచాలని కోరుకుంటున్నాం. దర్పల్లి మండల శాఖ తరఫున అందరం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం మోడీ గారికి, మన అరవింద్ అన్న గారికి, దినేష్ అన్న గారికి. ఓకే. Vamos